లో ప్రతిభను కనపరిచారు. ఆల్ ఇండియా ర్యాంకర్స్ లో సుభాష్ 316, సిద్ధార్థ 364 ర్యాంకులు సాధించగా 10,000 లోపు 18 మంది విద్యార్థులు నిలిచారు. ఈ విజయంపై ఓవెల్ చైర్మన్ గంగిశెట్టి వేణు హర్షం వ్యక్తం చేశారు. ఎన్ఐటి ప్రవేశాలకు 20 మంది, జేఈఈ అడ్వాన్స్ కు 45 మంది అర్హత సాధించినట్లుగా తెలిపారు. విజయవంతమైన విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరించారు. ఎన్టీఏ 2026 ఐఐటి జేఈ మెయిన్ ఫలితాల విశ్లేషణ సక్సెస్ మీట్. అందరికీ స్వాగతం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం. ఈ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకొని మా స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని మొదటి నుంచి ఈ విద్యా వ్యవస్థలో మాకున్న ప్రత్యేకతను గుర్తించి మమ్మల్ని గౌరవించే పద్ధతిలో మంచి పిల్లల్ని మాకు అందించి ఇక్కడ పెట్టే ప్రతి ప్రణాళికని స్వీకరించేలాగా R&D సిస్టమ్ ద్వారా అయితే కానీ, ఎగ్జామ్ సిస్టమ్ అయితే కానీ, లేదా కంటెంట్ డెవలప్మెంట్ కానీ, ప్రొఫైల్ బిల్డింగ్ కానీ, కాన్సెప్ట్ బిల్డింగ్ కానీ, నాలెడ్జ్ బిల్డింగ్ కానీ, కల్చర్ బిల్డింగ్ కానీ, వీటిల్లో ప్రతి అంశంలో మేము తీసుకున్న ప్రతి యాక్టివిటీకి మాకు సహకరించిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ఇచ్చిన ప్రణాళికని ఎలాగైతే మనం ఒక టార్గెట్ ప్రకారంగా పనిచేస్తారో, ఒక సైనికులు ఎలాగైతే శిక్షణ తీసుకుంటారో అదే డిసిప్లిన్తో, క్రమశిక్షణతో చదువుని ఎంజాయ్ చేస్తూ, కాన్సెప్ట్ నేర్చుకుంటూ, లెక్చరర్స్తో ఇంటరాక్ట్ అవుతూ, ఎక్కడ డిప్రెషను లేదా అనవసరమైన డిజార్డర్స్, సైకలాజికల్ ఇష్యూస్ ఏం లేకుండా బాగా ప్రోగ్రాంలో బాగా ఇన్వాల్వ్ అయ్యి చదివిన పిల్లలందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు.